హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా ఆకాంక్షలు. మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆడియో సారాంశం జాన్ వైట్ గారి నుంచి వచ్చినటువంటి మంచి విశ్లేషణ మీ అందరి కోసం. అందరికీ శుభోదయం. హృదయం ముద్దుబారినప్పుడు, మన హృదయం ముద్దుబారినప్పుడు మీ ఆశయం కోసం వేచి ఉండటంలోని నిగూఢమైన నిలకడను స్వీకరించడం, ఒక ఆశయాన్ని మోయడంలో ఒక విచిత్రమైన వేదన ఉంటుంది. మనం దానిని మన గుండెలో పదిలంగా దాచుకుంటాం. ఒక వ్యాపారం, ఒక కళ, మనం రుచి చూడగలిగేంత స్పష్టమైన భవిష్యత్తు. అయినా మనం ఎదురు చూస్తున్న ఆ ఆశయం చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఇలా వేచి ఉండే సమయాల్లో హృదయం తరచుగా మొద్దుబారుతుంది. తెలివి తక్కువగా ఉన్నట్లు కాదు, కానీ మొద్దుబారినట్లు, అలసిపోయినట్లు. మన నిరీక్షణలోని పదునైన అంచు వేచి ఉండటం అనే రాపిడి రాయికి అరిగిపోతుంది. అప్పుడు మనం ఆ ఆశయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నామేమో అని ఆశ్చర్యపోవడం ప్రారంభిస్తాం. మనం ఎందుకు వేచి ఉండాలి? మన గాఢమైన కళ అయిన వ్యాపారం సాకారం కావడానికి ఎందుకింత సమయం పడుతోంది? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. దానికి సమాధానం ఏం చెప్పారంటే, మనం అనుభవించే ఈ మొద్దుబారడం తరచుగా ఒక లోతైన అపార్థానికి లక్షణం. మన దృష్టి అంటే కేవలం గమ్యం, ప్రారంభించిన వెబ్సైట్, ఘనంగా ప్రారంభోత్సవం మాత్రమే అని మనం భావిస్తూ ఉంటాం. కానీ మన దృష్టి అంటే అదొక్కటే అయితే ఆ నిరీక్షణ కాలం భరించాల్సిన ఒక విసుగు పుట్టించే అడ్డంకిగా మాత్రమే మిగిలిపోతుంది. అయితే ఒకవేళ ఆ నిరీక్షణే మన దృష్టి అయితే, ఎస్, తొందరపడి నిర్మించిన వ్యాపారం లేదా కళ చాలా అరుదుగా శాశ్వతంగా నిలుస్తుంది. ఈ నిరీక్షణ కాలంలో మనం నిజానికి చేస్తున్నది మన కళ కోసం ఎదురు చూడటం కాదు. ఆ కళ చివరికి వచ్చినప్పుడు దాని భారాన్ని మోయగలిగేంత లోతుగా వేళ్లు పాతుకునే వరకు మనం ఎదురు చూస్తున్నాం. ఇసుక నేలలో రాత్రికి రాత్రే పెరిగే చెట్టు మొదటి తుపానుకే కూలిపోతుంది. కాని ఎవరికి కనపడకుండా, ఎవరు గుర్తించకుండా సంవత్సరాల తరబడి రాళ్లు, బంకమట్టి గుండా తన వేళ్లను పాతుకునే చెట్టు పెను తుఫానులను కూడా తట్టుకోగలిగే శక్తి సంభవిస్తుంది. మనం ప్రవేశించబోతున్న సుస్థిరత ఇదే. నిరీక్షణతో అలసిపోయి మన హృదయం మొద్దుబారినప్పుడు దానికి కారణం మన ప్రక్రియ యొక్క సమగ్రతపై కాకుండా ఫలితం యొక్క వేగంపై దృష్టి పెట్టడమే. సుస్థిరత అంటే కేవలం ఆర్థిక మార్పులను తట్టుకుని నిలబడే వ్యాపారాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు. అది విజయాన్ని తట్టుకుని నిలబడే మన అస్తిత్వాన్ని కలిగి ఉండటం. మనలో గుణగణాల అభివృద్ధి చెందక ముందే మరియు దానిని నిర్వహించే ఓర్పు లేకముందే మనకు ఒక దర్శనం లభిస్తే మనం కోరినదే మనం మోయలేని భారంగా మారుతుంది. ఈ యొక్క పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకసారి మనం చెప్పడం జరుగుతుంది. సుస్థిరత అంటే కేవలం ఆర్థిక మార్పులను తట్టుకుని నిలబడే వ్యాపారాన్ని కలిగి ఉండటం మాత్రమే కాదు. స్టాండర్డైజేషన్, రైట్? సుస్థిరత అది విజయాన్ని తట్టుకుని నిలబడే మన అస్తిత్వాన్ని కలిగి ఉండటం. మనలో గుణగణాలు అభివృద్ధి చెందక ముందే మరియు దానిని నిర్వహించే ఓర్పు లేకముందే మనకు ఒక దర్శనం లభిస్తే మనం కోరినదే మనం మోయలేని భారంగా మారుతుంది. అందుకే మనం ఓర్పుతో వేచి చూస్తున్నాము. ఎందుకంటే అక్కడి పరిస్థితులపై అవగాహన ఉన్న వారి సహాయం లేకుండా మనం ఇది చేయలేము. ఓర్పు అనే చీకటి నీలలో ఏమి జరుగుతుందో ఆలోచించండి. గుణగణాలు రూపుదిద్దుకుంటాయి. ఓర్పు పనులను తేలికగా పూర్తి చేయాలనుకునే అహంకారాన్ని తొలగిస్తుంది. మనం ఇతరుల దృష్టిలో పడక ముందే సేవ చేయడం అది మనకు నేర్పుతుంది. ఒక స్థిరమైన వ్యాపారం ఆర్భాటాల మీద నిర్మించబడదు, అది సారం మీద నిర్మించబడుతుంది. నిస్తేజంగా, నెమ్మదిగా సాగే కాలాల్లోనే సారం సృష్టించబడుతుంది. జ్ఞానం పోగుపడుతుంది. మనం వేచి ఉండవలసి వచ్చినప్పుడు గమనిస్తాము. మన పరిశ్రమ యొక్క లయలను, మనలోని బలహీనతలను, సూక్ష్మ భేదాలను మనం నేర్చుకుంటాము. తొందరపాటు హెచ్చరిక సంకేతాలను విస్మరిస్తుంది. ఓర్పు నిలబడే మౌలిక సదుపాయాల కోసం వేచి ఉండటానికి మనకు వీలు కల్పిస్తుంది. అనుబంధం మారుతుంది. మనం అసహనంతో పోరాడే ఒక
ఆశయం తరచుగా ఒక విగ్రహంగా మారుతుంది. అది చివరకు వచ్చినప్పుడు మనం దానిని ఎంత గట్టిగా పట్టుకుంటామంటే అది విరిగిపోవచ్చు. కానీ దాని సమయంపై నమ్మకంతో మనం వదులుగా పట్టుకోవడం నేర్చుకున్న ఒక ఆశయం దానిని విశాల హృదయంతో నిర్వహించడానికి మనకు వీలు కల్పిస్తుంది. మానసికంగా అలసిపోకుండా దీర్ఘకాలం పాటు నాయకత్వం వహించడానికి ఇదే ఏకైక మార్గం. మన హృదయంలోని నిస్తేజం మనం ఏదో తప్పు చేస్తున్నామనడానికి సంకేతం కాదు. అది తరచుగా మనం ఆలోచన యొక్క ఉత్సాహం నుండి పని యొక్క వాస్తవికతకు మారుతున్నామనడానికి ఒక సంకేతం. మన కళ యొక్క తొలి ఉత్సాహం ఎప్పుడూ తగ్గిపోతుంది. అది జరగాల్సిందే. అలా జరగకపోతే దాన్ని నెరవేర్చడానికి అవసరమైన పట్టుదలను మనం ఎప్పటికీ పెంపొందించుకోలేము. ఈ సందర్భంలో ఇది ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్న నేను వేచి ఉన్నప్పుడు నేను ఎవరుగా మారుతున్నాను అనే దానికి మారుతుంది. నిజమైన సుస్థిరత అంటే కేవలం ప్రారంభం వరకే కాకుండా ఆ తర్వాత దశాబ్దాల పాటు కొనసాగే నిర్వహణ కోసం ఎవరూ చూడనప్పుడు పునాది వేయాలి. విజయం సాధించాలనే ఒత్తిడి వచ్చినప్పుడు మనం కుప్పకూలిపోకుండా వేచి ఉండటంలోని నిరాశను అధిగమించడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజు మన హృదయం మొద్దుబారినట్లు అనిపిస్తే ఆ మొద్దుబారడాన్ని శపించవద్దు. దానికి బదులుగా దాని పనిని అది చేయనివ్వండి. మనల్ని బలహీనపరిచే అసహనాన్ని అది అరగదీయనివ్వండి. ఎదుగుదలలోని ఒడిదుడుకులను తట్టుకోవడానికి నునువుగా ఉండాల్సిన మన గుణగణాలను అది మెరుగుపరచనివ్వండి. మన ఆశయం సాకారం అవుతుంది. కానీ మనం వేచి ఉండటాన్ని దాని పని చేయనిచ్చాం కాబట్టే అది సుస్థిరమైన రీతిలో సాకారమవుతుంది. ఈ నిరీక్షణ మనల్ని శిక్షించడం లేదు, శాశ్వతత్వం కోసం మనల్ని సిద్ధం చేస్తోంది. చూడండి, శాశ్వతత్వం కోసం మనల్ని సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం నేల చీకటిగా బరువుగా అనిపించవచ్చు. కానీ సరిగ్గా ఈ ఒత్తిడే మనం పెరగాలని ఆశిస్తున్న ఆ అరణ్యానికి ఆలంబనగా నిలిచేంత దృఢమైన వేళ్లు వ్యవస్థగా మన కలల విత్తనాలను రూపుదిద్దుతోంది. ఆ ఎదుగుదల ఇప్పుడే జరుగుతోంది. కానీ అది మన కంటికి కనిపించడం లేదు. దయచేసి నా పోస్ట్ను మరియు నా ఛానల్ను మీ స్నేహితులతో, మీ పరిచయ వలయాల్లో ఉన్నవారితో పంచుకోండి. మీ సహనానికి మరియు మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ జాన్ వైట్ గారి విశ్లేషణ. అద్భుతమైనటువంటి ఆడియో కంటెంట్. ఆయన వీడియో కూడా చేశారు. మనం ముఖ్యంగా ఈ మొత్తం కంటెంట్ మీదుగా ఈ ఫైనల్ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. మన ఆశయం సాకారం అవుతుంది. కానీ మనం వేచి ఉండటాన్ని దాని పని చేయనిచ్చాం కాబట్టే అది సుస్థిరమైన రీతిలో సాకారం అవుతుంది. ఈ నిరీక్షణ మనల్ని శిక్షించడం లేదు, శాశ్వతత్వం కోసం మనల్ని సిద్ధం చేస్తోంది. అంటే లాంగ్ లైఫ్ ప్రాజెక్ట్ మంది, గుర్తుపెట్టుకోండి, దానికోసం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం నేల చీకటిగా బరువుగా అనిపించవచ్చు. ఎందుకంటే మనం అనుకున్న సమయానికి రాలేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా విసుగుతో, కసిగా, వ్యతిరేకతతో, చాలా కోపంతో, ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం మన నేల చీకటిగా బరువుగా అనిపించవచ్చు. కానీ సరిగ్గా ఈ ఒత్తిడే మనం పెరగాలని ఆశిస్తున్న ఆ అరణ్యానికి ఆలంబనగా నిలిచేంత దృఢమైన వేళ్లు వ్యవస్థగా మన కలల విత్తనాలను రూపుదిద్దుతోంది. ఆ ఎదుగుదల ఇప్పుడే జరుగుతోంది. కానీ అది మన కంటికి కనిపించడం లేదు. ఆల్రెడీ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతోంది, బట్ మనకి తెలియడం లేదు. లోపల బ్యాక్ ఎండ్ యాష్ ముఫరా గారు, టెక్ బృందాలు, మిగతా చాలా వ్యవస్థలు, మనలో ఉన్నటువంటి చాలా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారన్న విషయాలు మనకి ఎవ్వరికి కనిపించడం లేదు.